నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపా కనికరను బట్టి కాపాడబడి మరి ఈ పరిశుద్ధ ఆదివారం, లెంటులోని 3వ ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుటకు దేవుడిచ్చిన సమయము కొరకు మనము వందనములు చెల్లింప బద్దులమైన చదువుకున్న వాక్య భాగం యొక్క అంశము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనములు. చదువుబడిన మాటలు మీవి, అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించుండగా మీ దాసులైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవవాక్కులను ఆధ్యాత్మిక సత్యములు బోధించి నీ వాక్యపు వెలుగులో నడిపించి బిడ్డలందరినీ బలపరచుమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఏ ఉపమానము చెప్పినా దానిలో ఒక పరమార్థము ఇమిడి ఉంటుంది. ఇక్కడ ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే 2 సందర్భాలు జరిగినాయి, 2 సంఘటనలు. పిలాతు గలలైన కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ సంగతి యేసు ప్రభువుతో చెప్పారు. అంటే బహుశా ఆ దినములలో పురుషులైనటువంటి వారు పండుగ దినాన యెరూషలేమునికి వెళ్ళి ఉండవచ్చు. ఆ సమయంలో పిలాతు వారిని అందరినీ కూడా బలులు అర్పించే సమయంలో ఈ పురుషులైనటువంటి వారిని, గలిలైనటువంటి వారందరినీ కూడా అక్కడ బలి అర్పించినట్లుగా, అక్కడ వారిని చంపివేసినట్లుగా మరి ఒక సూచన కనబడుతుంది. తర్వాత ఒకవేళ వారందరూ కూడా ఆ విధముగా గలిలీలో అతి హింసలు పొందినందున ఆ గలిలీలందరికంటే పాపులని మీరు తలస్తున్నారని ప్రశ్న వేశారు. అంటే ఆ గలిలీలందరూ కూడా వారి రక్తము చిందించబడింది, వారందరూ కూడా బలుల రక్తంతో వారి యొక్క రక్తం కలబడింది. మరి ఈ సంఘటన జరిగినప్పుడు వారు పాపులని మీరు తలస్తున్నారా అని అడిగారు. తర్వాత రెండవ సంఘటన ఏమిటో చూడండి, 4వ వచనంలో, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఎందుకు అని, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించబడుతున్నారు. మీరు మారు మనస్సు పొందకపోతే, మారు మనస్సు అంటే ఏమిటి? పశ్చాత్తాపము పొంది మన దోషములు, పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనుట మారు మనస్సు. అప్పుడు మనస్సు మారిపోయి ఒక కొత్త జీవితానికి, కొత్త జీవితము ప్రారంభించడానికి పునాది వేస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకంటాడు ఇక్కడ, గలిలీలందరూ చనిపోయారు కాబట్టి వారికంటే వారు పాపులని మీరు తలస్తున్నారా? మీరు కూడా అలాగనే. ఎందుకంటే మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించారు. సిలోయము గోపురం కింద 18 మంది చనిపోయారు, వారందరూ కూడా 18 చనిపోయారు. వారు అపరాధులుగా మీరు అనుకుంటున్నారా? అయితే మీరు కూడా మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగనే నశించారు. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఏమని చెబుతున్నాడు ఆయన? ఒకవేళ గలిలీల రక్తము ఆ యొక్క బలులతో కలిసిపోతే, వారు చనిపోతే, భౌతికంగా వారు చనిపోవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆధ్యాత్మికంగా వారు బ్రతుకుతారు. అది ఆయన ఉద్దేశం. భౌతిక జీవితానికి ప్రాధాన్యత కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత. అంటే వారు చనిపోయారు, చనిపోయినటువంటి వారు ప్రభువునందు, దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు యొక్క ప్రాణము, వారి యొక్క జీవం ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. సిలోయము గోపురం కింద కూడా 18 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వారు దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడిచినటువంటి వారు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు అయితే వారేమవుతున్నారు?
అవుతున్నారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే నశింపవుతారని జ్ఞాపకం చేస్తారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా నశించరు అంటున్నాడు. అంటే ఆత్మయు నశించిపోతుంది, ఈ భౌతిక సంబంధమైన జీవితం కూడా నశించిపోతుంది. భౌతిక సంబంధమైన జీవితం గురించి ఆలోచన కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవితం గురించి యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నీతిమంతులు కాదని మీరు అనుకుంటున్నారా? మీరు కూడా ఆ మార్గంలో మీరు నడవకపోతే, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా నశించురు. అలాగునే భౌతికముగా నశించిన ఆధ్యాత్మికముగా దేవుని సన్నిధిలో జీవించాలని యేసయ్య ఉద్దేశించాడు. అందుకని చెప్తున్నాడు, ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. రండి, ఏమని చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. అంటే ఈ ఉపమానం చెప్పుకోవడం ఉద్దేశం ఏంటంటే, క్షణ సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ జీవితం గురించి అనేక సార్లు మనము పాటుపడుతుంటాం, అనేక సార్లు ప్రయాసపడతాం. కానీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటున్నాడు. అందుకనే సమయమును పోనీయక, ఏమని చదువుతున్నాం? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే అర్థం ఏంటి? దీపమును వెలిగించి చక్కబెట్టుకోవాలంటున్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఆ దీపము వెలుగుచున్నప్పుడే, దీపములో ఉన్నటువంటి నూనె ఆరిపోక మునిపే, ఆ దీపం ఉన్నప్పుడే, ఆ నూనె ఆరిపోక మునిపే అవన్నీ కూడా చక్కబెట్టుకోవాలి. అంతేకాని దీపము ఆరిపోయే ముందు అప్పుడు వెలుగుతాం. ఎప్పుడైనా అంతే, కరెంటు పోయిన తర్వాత ఏమని వెలుగుతాం? ఎక్కడుంది టార్చ్ లైట్, ఎక్కడుంది మ్యాచ్ బాక్స్ వెళ్తాం. కానీ ముందుగా ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటాం? అది యేసయ్య చెప్పాడు, మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకన్నాడు, సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకున్న సమయంలో ఈ క్షణబంధురమైనటువంటి జీవితము, ఈ అశాశ్వతమైన జీవితము జీవిస్తున్నటువంటి మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి మారు మనసు పొందకపోతే, మీకు పాప క్షమాపణ లేకపోతే దేవుని నిత్య జీవ రాజ్యానికి వారసులము కానేరము. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేటువంటి వారైతే, మారు మనసు పొందినటువంటి వారమైతే, మన దోషములు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపం పొందినటువంటి వారమైతే దాని యొక్క జీవితానికి సార్థకత ఉంటుంది. పిలాతు గలిలయ రక్తాన్ని బలులతో కలిపి వేశాడు. మరి వారు ఏమయ్యారు? వారు దేవుని యందు భయభక్తులు జీవిస్తే వారి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. 18 మంది మనుషులు శిలోయము కొని ఆ యొక్క శిలోయము గోపురం కింద పడిపోయారు. వారేమయ్యారు? అంటే ఉద్దేశం ఏంటంటే, అశాశ్వతమైన జీవితం, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం చూస్తాం, చాలా మంది ప్రమాదంలో, చాలా మంది అనుకోకుండా వేగంగా చనిపోతారు. మరి చనిపోతే వారు ఏమైపోతున్నారు? వారి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన్ను మన్ను అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది, లేకపోతే ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి పాపక్షమాపణ ఉంటుంది, మారు మనసు ఉంటుంది, పశ్చాత్తాపం కలిగి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిత్య జీవ రాజ్యానికి వారసులు అవుతారని జ్ఞాపకం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఉపమానం చెప్తున్నాడు. ఏమన్నాడు? ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు మీదకు వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండటం ఏమిటి? నాటాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నప్పుడు దాని పండ్లు వెదకడానికి వచ్చాడు యజమానుడు. ఏ పండ్లు కూడా దొరకలేదు. అవన్నీ దొరికినప్పుడు, మరి అతడు దొరకనప్పుడు అతడు అంటున్నాడు, నేను 3 ఏండ్ల నుండి ఈ పండ్లు వెదక వచ్చుచున్నాను, అంజూరపు చెట్టుల పండ్లు వెదకొచ్చున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాతో చెప్పాడు. ఎవరు? ద్రాక్ష తోట యజమాని. ఒక మనుషుడు అంటే ద్రాక్ష తోట యజమాని చెప్తున్నాడు, నేను 3 సంవత్సరం నుండి వెతుకుతున్నాను, పండ్ల వెతుకొచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఈ యొక్క చెట్టు వలన ఫలితం ఏమిటి? ఈ భూమి వ్యర్థమైపోతుంది. ఈ చెట్టు కాకుండా మరి ఒక దాన్ని
ఆహారం చూస్తాడు. ఆహారం కొరకు మేలిమకరమైనటువంటిది ఆ యొక్క విత్తనములు కానీ పంటలు కానీ మనం చూస్తాం. ఇక్కడ కూడా అంటున్నాడు, మరి 3 ఏళ్ల నుండి నేను వెతుకుతూ వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఎందుకు ఈ భూమి వ్యర్థం కావాలి, చెట్టు కొరకవాలి, ఎందుకు ఇది వ్యర్థం కావాలి? కాబట్టి దీన్ని నరికివేయమని చెప్తున్నాను. అయితే కోటమాలి ఏమంటున్నాడు ఆయన? అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి దాన్ని పెంచుతాను. ఒకవేళ ఈ సంవత్సరం ఉండనేమో, ఈ సంవత్సరం కూడా అది ఫలించకపోతే అప్పుడేమంటున్నాడు? నరికివేయమని చెప్తున్నాడు. ఒక సమయం ఇద్దాం, ఇంకొక సంవత్సరం సమయం అడుగుతున్నాం. చూడండి, తోటమాలి ఎంత మంచివాడు. యజమాని చెప్పిన వెంటనే నరికివేసి మరి యొక్క చెట్లు నాటడానికో ఇష్టపడలేదు. ఇక్కడ ద్రాక్ష తోట లోకమైతే అంజూరపు చెట్టు విశ్వాసం. ద్రాక్ష తోట లోకమైతే అంజూరపు చెట్టు విశ్వాసం అయితే మరి ద్రాక్ష తోట యజమాని ఎవరు? దేవుడు. ద్రాక్ష తోట యజమాని దేవుడైతే, ఆ ద్రాక్ష తోట లోకమైతే, అంజూరపు చెట్టు విశ్వాసి అయితే సహజంగా 3 సంవత్సరాలకు కాపు వస్తుంది. చూస్తున్నాడు ఆయన, 3 సంవత్సరాలు చూస్తున్నాడు. ఎందుకంటే ప్రతి చెట్టు 3 సంవత్సరాలు కాపు వస్తుంది కనుక 3 సంవత్సరములను ఓపికగా చూస్తున్నాడు ఆయన, శాంతముతో చూస్తున్నాడు. మరి 3 సంవత్సరాలు కాపు రాలేదు. అప్పుడు దాన్ని నరికించేయమని చెప్తున్నాడు. తోటమాలి ఎవరు? యేసయ్య తోటమాలి అంటున్నాడు. ఇది పనికిరానిది, దీన్ని తీసివేయమని చెప్తున్నాడు. యేసయ్య అంటాడు, ఇంకా ఒక్క సంవత్సరం ఉంది. కృప చూపించే దేవుడు, దయ చూపించే ప్రభు, ఇంకా ఒక్క సంవత్సరం ఉండనేమో. ఒకవేళ దాని చుట్టూ తవ్వి నీరు పెట్టి ఎరువు వేసి దాన్ని నేను పోషిస్తాను అంటే అర్థం ఏమిటి? దేవుని వాక్యము చేత, దేవుని యొక్క మాటల చేత వారిని బలపరిచి నడిపించి ఆ వాక్యము విన్నప్పుడు, అందుకే యేసయ్య చెప్తాడు. చూడండి 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం చదవండి. 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమని అంటున్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచింటే అంటే మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకేది ఇష్టమో అడుగుడు అంటున్నాడు. మనం దేవుల్లో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు నేను అనుగ్రహిస్తానని యేసయ్య చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య మనలో ఉంటాడో, మనం ఆ మాటలు వింటుంటామో, మనం అడిగినటువంటిది ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మనము నిస్వార్థంతో అడుగుతాము కనుక. ఆయన మనలో ఉంటాడు కనుక మనం అడిగేది దేవునికి కూడా ఇష్టమైనది కనుక, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఇక్కడ క్రీస్తుతో కూడా మనము అంటు కట్టబడినటువంటి వారమై అక్కడ అంటున్నాడు, ఇంకా పాదు తవ్వి నీరు పెట్టి ఎరువు వేసి దాన్ని నేను మరలా ఆహారం పెట్టి దాన్ని నేను పోషిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉండలేమని కోరుతున్నాడు. దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం నడుచుకొని, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకొని మారు మనసు పొందకపోతే అప్పుడు ఉగ్రత వచ్చేస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత కాలం వస్తుంది. ఆ ఉగ్రత దినాన మనము తప్పించుకోవటానికి కూడా అవకాశం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి సమయం ఉండగానే మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఇదే మాట గలతీ పత్రికలో మనం చూద్దాం రండి. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? సమయం ఉండగానే మీరు సద్వినియోగం చేసుకోవాలనే మాట హెచ్చరిక చేస్తున్నాడు. ఎఫ్ఎస్సీల పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనడి అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక
దురాగతాలు, అనేకమైనటువంటి సంఘటనలు, భయంకరమైనటువంటి విషయాలు ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి దినములు చెడ్డవి కనుక ఏమంటున్నాడు, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సహవాసాన్ని కోరాలి, దేవునిని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. అజ్ఞానుల వలె నడవద్దు అంటున్నాడు. జ్ఞానము కలిగి జీవించాలంటున్నాడు. జ్ఞానము కలిగి జీవించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో నీవు నడిచినటువంటి వాడుగా ఉండినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన మీరు పొందుకుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము కలిగి జీవించాలి. అందుకనే సామెతల గ్రంథకర్త సొలొమోను భక్తుడు మహాజ్ఞానంతో రచించాడు. 14వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటే మూఢురాలు ఏం చేస్తుంది, తన చేతులతో తనే పెరుగుతుంది. ఎందుకని ఎలాగ జరుగుతుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటే మూఢురాలు ఎలాగున తన చేతులతో తన ఇల్లును పెరుగుకుంటూ ఉంటుంది. కారణం ఏమిటి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వల్ల జ్ఞానం వస్తుంది. 2:6 సామెత గ్రంథం అంటాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. దేవుని వల్ల జ్ఞానం వస్తుంది, తెలివి వివేచన వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానము వలన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానము కలిగి ఉదయమే లేస్తుంది, తను ప్రార్థనతో ప్రారంభిస్తుంది, తన పనిపాట్లు చేసుకుంటుంది, తన పనివారికి పని ఇస్తుంది, తన పనివారికి బద్దముకు సమకూరుస్తుంది, తన పనివారిని చూస్తుంది. అనేక విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటుంది జ్ఞానవంతురాలు. అందుకే అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగు. మాట్లాడటం చేతగాక, వివేకము లేకుండా, తెలివి లేకుండా, మాటకు మాట సమాధానం చెప్తుంది. అలాగున మూఢురాలు ఏం చేస్తుంది? తన కాపురాన్ని తనే పాడు చేస్తుంది, తన కుటుంబాన్ని తనే పోగొట్టుకుంటుంది. అలాగ ఉండొద్దంటారు. జ్ఞానవంతురాలు వలె దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఓర్పు కలిగి సహించు, భరించు, ప్రార్థన చేయి దేవునికి. ఒకానొక నాడు నీ కుటుంబంలో సమస్యలు దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన యొక్క సమయాన్ని మనుషులతో వ్యర్థంగా గడపడం కంటే ఐశ్వర్యవంతుడేటండి, సమాధానకర్తేటండి దేవుని పాదముల చేత గడిపితే అది ఆశీర్వాదము. వ్యర్థమైన మాటల చేత, వ్యర్థమైన ఆలోచన చేత మనుషులతో వ్యర్థముగా గంటలు గడపడం కంటే, మన యొక్క సమయాన్ని వ్యర్థముగా వెచ్చించడం కంటే దేవుని పాదముల చెంత, మన ప్రార్థన వినే దేవుని పాదముల చెంత, మన ప్రార్థన అంగీకరించే దేవుని పాదముల చెంత ఐశ్వర్యవంతుడు ఏంటండి, ఆయన పాదముల చెంత చేరి ఆయనకు ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఆయన సహాయం చేస్తాడు, ఆయన బలపరుస్తాడు. మనకున్న కష్టం నుండి, మనకున్న బాధ నుండి ఆయన విడుదల కలుగు చేస్తాడు. కాబట్టి జ్ఞానము కలిగి జీవించాలి. అప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క నిత్య జీవ రాజ్యాన్ని అయ్యా ఇంకా ఒక్క సంవత్సరము సమయం నేను దానికి పాలు తవ్వి నీరు పెట్టి ఎరువు వేసి ఇంకా నేను దానికి సమృద్ధిని కలుగు చేస్తాను. నిజంగా దేవుడు ఇంకా మన ఎడల ఏం చేసినట్టు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన రాకడ ఇదిగో యేసయ్య వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని చెప్తున్నారు. ఆయన వచ్చాడా? రాలేదు. ఎందుకు రాలేదు? రండి, పేతురు రాసిన పత్రిక రండి. ఎందుకు ఆయన ఇంత తొందరగా రాలేకపోయాడు? ఎప్పటి నుంచో ప్రవక్తల ప్రవచనాలు చెప్తున్నారు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకు యేసయ్య రాలేకపోయాడు అని చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినములే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు అంటున్నాడు. కొందరు చాలా ఆలస్యం అవుతుంది ఆయన రావటం, చాలా ఆలస్యం అవుతుందని, ఇంకా చూద్దాం, ఇంకా సమయం ఉంది, ఇంకా ఉందని
అని అనుకుంటున్నారేమో, కానీ ఆయన ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాలని. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎవరు నశింపవాలని ఇచ్చేయింపకుండా, అంటే ఎవరు నశించాలని ఆయన కోరుకోవట్లేదు. అందరూ కూడా దేవుని ఆశీర్వాదానికి వారసులు కావాలని, దేవుని మార్గంలో నడవాలని, ఏ ఒక్కరు నశించిపోకూడదని, ఒక్కరు కూడా నశించడము ఆయనకు ఇష్టం లేదు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరి కోసం వచ్చాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంటే ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. మరి తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు, వాగ్దానం గురించి ఆలస్యం చేసేటటువంటి వాడు కాదు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఏ ఒక్కరూ నశించడము ఇష్టము లేక, నశించిపోవాలని దేవుడు కోరటం లేదు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. తన ప్రజలను ప్రేమించినటువంటి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒకసారి మనము నిర్గమాకాండం చూసినట్లయితే 3వ అధ్యాయం చూసినట్లయితే మోషే ఒక వింతైన సంఘటన చూశాడు. ఆ సంఘటన ఏమిటంటే, పొద కాలిపోతూ ఉన్నది, కానీ చుట్టుప్రక్కల కాలటం లేదు. ఆ పొద మండుతూ ఉన్నది. దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చాడు మోషే. తన మామయ్యైన ఇత్రో మందను మేపుచూ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత 2వ వచనంలో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అగ్ని జ్వాలలు వస్తున్నాయి. అంటే అగ్ని జ్వాలలు వచ్చిందంటే దేవుని ప్రత్యక్షత అనేక సందర్భాలు మనం చూస్తాం. కనుక ఆ అగ్ని జ్వాలలు వచ్చినప్పుడు యెహోవా దూత అగ్ని జ్వాలలో మధ్య నుండి అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఒక వింతైన సంఘటన జరిగింది. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అగ్ని జ్వాలల మధ్య ఉండి యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆ దగ్గరకు వచ్చినప్పుడు మోషే మోషే అని పిలిచాడు. చిత్తమ్మ ప్రభు అన్నాడు. ఆ తట్టుకు వచ్చి చూచినప్పుడు, నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను తీసివేయమని చెబుతున్నాడు. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వెరచటం అంటే భయపడిపోయాడు. తరతరములకు దేవుడినని ప్రకటిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తరతరాలకు దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, తన బిడ్డల పక్షముగా కార్యము చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ వారిని గురించి ఇక్కడ మరి తన ప్రజల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చూడండి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయంటున్నాడు. అంటే ఏమైందంటున్నాడు? అంటే తన ప్రజల యొక్క బాధను చూడలేనటువంటి దేవుడు కాదు ఆయన. చూడటానికి దృష్టిని మరల్చుకునేటువంటి దేవుడు కాదు. అందుకే అంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజల మొరలను నేను విన్నాను అంటున్నాడు ఆయన. బాధను నేను నిశ్చయంగా చూచితిని. పనుల్లో తమ కష్టపెట్టు వారిని బట్టి, అంటే వారి చేతుల నుండి విడిపించుటకు వారి మొరను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. అంటే వారి కష్టము, వారి బాధ, వారి వేదన, వారి కన్నీరు నాకు తెలిసింది అంటాడు. నిజమే, మనము రాల్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చూచానంటున్నాడు ఆయన. మన వేదన ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో శ్రద్ధ కలిగిన దేవుడు ఎలాగూ నా ప్రజల బాధను చూశాడో, వారి కన్నీటిని చూశాడో, వారి మొరను విన్నాడో, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పట్ల, నా పట్ల కూడా, మన పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు.
ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడిన దేవుడు కాదు. మనల్ని విడిచిపెట్టాలని ఆయన కోరుకోవట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడైండి నడిపించేట దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకు సమస్తమును ఆయన కలుగు చేసి తన కృప చొప్పున నడిపించేట దేవుడు. అందుకే అంటాడు, ఇవన్నీ నేను చూశాను కాబట్టి ఆ దేశములోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా అంటున్నాడు. ఏమిటి ఆ దేశము? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము, పాలస్తీనా దేశము. ఆ దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ ఉన్నటువంటి వారందరినీ, ఎవరిని? కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, హివీలు, ఎబూసీలు, వారి నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానంటున్నాడు. ఎక్కడ దిగి వచ్చాడు దేవుడు? అగ్ని పొదల్లోనికి దిగి వచ్చాడు. వారి బాధను చూచి దిగి వచ్చిన దేవుడు, పరము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. అలాగనే యేసయ్య మన పాప భారమును తీసివేటుకు పరము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పరము నుండి భూలోకానికి నేను దిగి వచ్చాను అంటున్నాడు. ఇక్కడ ఆయన వారి యొక్క హింస బాధను నేను చూచానని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ వెళ్ళి ప్రజలను నీవు నడిపించు, వారితో నీవు మాట్లాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు మోషే, అయ్యా నేను ఎంతటి వాడును అంటున్నాడు. అంటే నేను ఎంతటి వాడును అంటే నేను ఏ పార్టీ వాడును? ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను ఎంతటి వాడునటువంటి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళిన తర్వాత దానికి ఇదే ఒక సూచన, మీరు మరలా ఈ పర్వతం మీదకి వచ్చి నన్ను ఆరాధించేదరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎంతటి వాడును ఆ ప్రజలకు వెళ్ళి చెప్పటానికి అంటున్నాడు. అంతేకాదు మరి ఒక ప్రశ్న వేస్తున్నాడు. వారు ఒకవేళ ఆయన నీ పేరేమని ఆయన అడిగినాడులా వారితో నేనేమి చెప్పవాలని అడుగుతున్నాడు. నేనేమి చెప్పాలి? ఆ దేవుని పేరేమిటి అని అడిగితే నేనేమి చెప్పాలంటే 14 అంటాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనైనానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడును అనువాడని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పాలి. ఉండుననువాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండునటువంటి వాడు ఆయన నన్ను పంపించాడు. యుగ యుగాలలో జగాలలో ఆయన ఉండునటువంటి వాడు. ఆయన ప్రభువా తరతరములు మాకు నివాస స్థలము నీవే అంటాడు. ఎక్కడ? 90వ సంకీర్తన 1వ వచనం చదవండి. మాకు నివాస స్థలములు నీవే. ఎప్పటి నుంచి ఆయన ఉంటున్నాడు? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. యుగ యుగములు నీవే దేవుడు అంటున్నాడు. అంటే తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. అందుకంటాడు ఉండునన్నువాడు. మీతో చెబుతాడు ఉండనవాడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండనటువంటి వాడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఆయన యొక్క సాన్నిధ్యములో, ఆయన యొక్క సన్నిధిలో మనము నడిచినప్పుడు, ఆయన ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రతి మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, మన కష్టమును మన బాధను చూచినటువంటి దేవుడు. అందుకంటాడు నేను మీ కష్టములు, ఆ ప్రజల బాధ నేను చూశాను, వారి మొరను నేను వింటిని. నీ వెళ్ళి మాట్లాడు, నీ వెళ్ళి ఆ ప్రజలు నడిపించమని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే నడిపించమని జ్ఞాపకం చేస్తూ మోషేను తన ప్రజల కొరకు నాయకుడిగా ఎన్నుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఉండునన్న వాడు చెప్పే మాట మీరు ఆలకించనని మోషేను పంపించాడు. దేవుడు నాయకుడిగా పంపించాడు. మోషే మామైనటువంటి ఇత్రో ఆయన యాజకుని కుమార్తె సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. మోషే అక్కడ ఆ కుటుంబంతో కలిసిన తర్వాత 86 సంవత్సరములకు తిరిగి మరలా తన ప్రజలను నడిపించడానికి, ఆ ప్రజలను దేవుని యొక్క చిత్తము చొప్పున నడిపించడానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఫరోతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నేను ఎంతటి వాడును అని మాట్లాడినటువంటి మోషే ఫరో ఎదుటికి వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడును, నేను నత్తివాడిని చెబితే నీ అన్న అహరోను లేడా, నీ వెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. మాట్లాడించువాడు నేనే, నడిపించువాడు నేనే, నిన్ను బలపరచువాడు నేనే, నీ వెళ్ళి వారికి జ్ఞాపకం చేయి అంటున్నాడు.
ఆ ప్రజలను నడిపించే దేవుడు, తన ప్రజలను కాపాడుతున్నటువంటి దేవుడు నిరంతరము వారి వారి ప్రతి అవసరత కూడా తీరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే. అందుకనే సమయమును పోనీక సద్వినియోగం చేసుకునవలసింది. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునవలసింది. అంజూరపు చెట్టు వలె ఒట్టిది కాకుండా పుష్పించు చెట్టు వలె మనము అనేక ఫలములు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఇంకా ఒక్క సంవత్సరము గడువేమని అడుగుతున్నాడు. కారణం ఏమిటంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే పరలోక రాజ్యమునకు వారసులు కాగలం. కానీ లేకపోతే మారు మనసు పొందకపోతే దేవుని నిత్య జీవరాజ్యానికి వారసులము కానేరమని జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషులకు అనేకమైనటువంటి శోధనలు, సమస్యలు ఎన్ని వచ్చినా దేవుని పైన భారం పెట్టి ముందుకు వెళ్ళగలిగినప్పుడు దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడుతాడని కొరింథీకి రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. రండి ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకున్నాడు. ఎందుకు అని ఇక్కడ అనేక విషయాలు, పాత నిబంధనల విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, 10వ అధ్యాయం 1వ వచనంలో, మీకు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘములో సముద్రములోనూ బాప్తిస్మం పొందారు. ఎక్కడ? ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళినప్పుడు ఆ నీరు వారిపైన వచ్చినప్పుడు, ఆ నీరు రెండు ప్రక్కల ఉన్నప్పుడు ఆ యొక్క నదిలో, ఆ సముద్రంలో బయటికి వెళ్ళి మధ్యలోంచి వెళ్ళి వారు ఆ సముద్రములో వారు బాప్తిస్మం పొందినటువంటి వారిగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ ఒకే ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును భుజించారు. వారు ఒకే పానీయము పానం చేశారు. వారు ఎలాగ భుజించారు? ఒకే ఆహారాన్ని ఎలాగ భుజించారు? మన్నాను కురిపించాడు దేవుడు, మన్నాను కురిపించాడు, మన్నాను వారు భుజించారు. దేవుడు బండ నుండి వారికి జలమునిచ్చాడు. అందరూ ఒకే సమయమైనటువంటి ఒకే పానీయాన్ని తాగారు. మారాకు అనేటువంటి చోటుకు వచ్చినప్పుడు చేదైన జలములు ఉన్నప్పుడు, ఆ చేదైన జలముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు తాగలేక ఇబ్బంది పడ్డారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. ఆ జలములు ప్రజలు తాగలేకపోతున్నారు, పశువులకు కూడా నీళ్లు లేదని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు నీళ్ళలో వేయగానే అవన్నీ కూడా మధురమైపోయినాయి. ఆ జలమును, ఒకే జలమును ప్రజలు పానము చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకే జలము పానం చేశారు, ఒకే ఆహారాన్ని భుజించారు. వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇలాగ జరిగిందని మోషే గ్రంథకర్త చేసిన ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఇక్కడ మరి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 7వ వచనంలో, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారు కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఎందుకు ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగింది ఈ సంఘటన జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, వారందరూ కూడా ఆటుకు లేచినప్పుడు వారందరినీ కూడా దేవుడు వారిని ఒక్కసారి నశింపు చేయాలని చూశాడు. చూడండి నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం రండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎప్పుడు జరిగింది ఈ విషయము? ఆనాడు దేవునితో మోషే మాట్లాడుకు సీనాయి పర్వతమును వెళ్ళినప్పుడు క్రింద అహరోనును జనులు ప్రేరేపించి మాకొక పోత విగ్రహమును మాకు తయారు చేయమన్నప్పుడు వారందరూ కూడా వారు చెవులుకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తీసుకొచ్చినప్పుడు అహరోను పోగులతో ఒక బంగారు దూడను తయారు చేసినప్పుడు ఆ సందర్భంలో వారందరూ కూడా ఆ విగ్రహం ఎదుటుండి ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన దేవుడవు నీవే అని
కేకలు వేస్తూ ప్రజలు ఆడుటకు పాడుటకు తినుటకు లేచిరి అనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. విచ్చలవిడిగా క్రమము లేని జీవితముగా ప్రజలు ఆ దినాన అభిచరించారు. వారికి ఇష్టమైన రీతిగా ఉన్నారు, వారికి ఇష్టమైన విధంగా వారు నడుచుకున్నారు. ఒక్క దినమనే 23,000 మంది దాదాపు కూలిపోయారు. దేవుని ఉగ్రతకు వారందరూ కూడా నశింపైపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నారు. వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ మీరు సడుగుకొనకుండా ఉండండి. మీరు ఇలాగున ఆటుకు పాటుకు లేచినట్లుగా మీరు ఇటువంటి జీవితము మీరు కలిగి ఉండకూడదు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని హెచ్చరిక చేస్తున్నాడు ఈ వాక్య భాగం ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకున్నటువంటి వారమైనప్పుడు ఆయన మనకు తోడయండి సమస్తమైనటువంటి మేలులతో ఆయన నింపువాడు అంటున్నాడు. ఆ దినములలో ప్రజలను కాపాడే విషయంలో వెంటనే మోషేతో అంటున్నాడు, ఈ ప్రజలను ఒక్కసారి నేను నశింపు చేసి మరలా ఈ ప్రజలను మరలా నేను పుట్టిస్తానని చెప్పినప్పుడు అప్పుడు మోషే దేవుని ఎదుట సాగిలిపడి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే నీ ఒక్కసారి ఈ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 32వ అధ్యాయము 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణం చేస్తావని చెప్పితేవని. ఏమంటున్నాడు ఇక్కడ? ఆనాడు నీవు ప్రమాణం చేసావు ప్రజలకు ఇస్తానని, కాబట్టి నీవు ఆ ప్రజలపైన నీ కోపాన్ని మనని ఇవ్వద్దు అన్నాడు. అందుకనే దేవుడు అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపపడిను. మనుషులు నిర్మించినప్పుడు కూడా దేవుడు సంతాపపడ్డాడు. నేను ఎందుకు ఈ మానవుని నిర్మించానని సంతాపడ్డాడు. ఒకానొక దినాన మానవుని హృదయము బాల్యము నుండి చెడ్డది అని ఆ దినమును కూడా మరి జల ప్రళయములకు ముందుగా అక్కడ కూడా దేవుడు సంతాపపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి దాని విషయంలో దేవుడు సంతాపడినట్లుగా మనము చూస్తాం. కారణం ఏమిటి అంటే ప్రజలు నడుచుకున్న విధానము దేవుని చాలా బాధ పెట్టాయి. అందుకే అంటున్నాడు, ఇక నుండైనా నీవు నిలుస్తున్నట్టు నీవు పడిపోకున్నట్లుగా నీవు జాగ్రత్త వహించి ఉండాలంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన రక్షణ ఇవ్వటానికి యేసయ్య దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మన దోషములు పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని యేసయ్యను రావాలని మనము ఆహ్వానించాలి. ఎలాగోనంటే హద్దులేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, హద్దులేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింప రావయ్యా యేసునాదా, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింప రావయ్యా యేసునాదా, రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నీ సేవ చేయగా మమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాదా, నీ సేవ చేయగా మమ్ము చేపట్టుటకు రావయ్యా యేసునాదా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, అలాగున హద్దు లేక మేము ఇలా మొద్దులమైనా మా బుద్ధులన్నీ సరిచేసి మీ యొద్దకు చేర్చుకునమని దేవుని అడగవలసింది. అలాగున మన దోషములు పాపములు దేవునితో ఒప్పుకొనినప్పుడు మారు మనసు కలిగేటువంటి జీవితము మనం పొందుకుంటాం. అందుకంటాడు, మీరు మారు మనసు పొందనేలా అలాగే మీరు నశించురు అన్నాడు యేసయ్య. మారు మనసు పొందకపోతే మనము కూడా అలాగే నశించిపోతాం. మారు మనసు పొందితే ఒకవేళ చనిపోయినా, ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో చనిపోయినా దేవుని నిత్య జీవరాజ్యానికి వారసుమవుతాం.
భౌతిక సంబంధమైన జీవితం కంటే ఆధ్యాత్మికమైన సంబంధమైన జీవితం చాలా గొప్పది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి దేవుని యొక్క దయ చేత కృప చేత మనం నడిపించబడి ఆయన యొక్క ఆశీర్వాదం చేత మనం నింపబడినట్లుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యము తన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. ఆమెన్. దేవా నాయా